మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన గురువారం అట్టహాసంగా ముగిసింది. అయితే బీఈడీ కళాశాలల విభాగంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 16 కళాశాలలు టీచర్ లెర్నింగ్ మెటీరియల్స్ ప్రదర్శన చేశారు. అనంతరం వారు మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ఇన్స్పైరర్ అవార్డుల ప్రదర్శన గురువారం అట్టహాసంగా ముగిసింది. అయితే బీఈడీ కళాశాల విభాగంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 16 కళాశాలల టీచర్ లెర్నింగ్ మెటీరియల్స్ టీఎల్ఎం ప్రదర్శన చేశారు. కాగా రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతిని మన నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లిలో గల డివిఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గైడ్స్ టీచర్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ బొడ్డుపల్లి రామకృష్ణ, ఛాత్రో ఉపాధ్యాయులు పి అన్నమ్మ, ఎస్ మోనికలు ప్రదర్శించిన లో కాస్ట్ బిఎల్ఎం విత్ వర్కింగ్ మోడల్ టీఎల్ఎం ప్రదర్శనతో కైవసం చేసుకున్నారు. వీరికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి, జిల్లా ఎస్పీ జానకి, జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రసాద్, డిఈఓ ప్రవీణ్ కుమార్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ ఇతర అధికారుల చేతుల మీదుగా బహుమతులను, ప్రశంసా పత్రాలు అందజేశారు. దీనిలో భాగంగా రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన డివిఎం కళాశాల వైస్ ప్రిన్సిపల్ బొడ్డుపల్లి రామకృష్ణ, ఛాత్రో ఉపాధ్యాయులు మోనికా అన్నమ్మలను నల్గొండ నుండి మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుసేన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వల రవిలు శాల్వలతో సత్కరించి బహుమతి సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి గంగాధర్రావు, బి నారాయణరెడ్డి, సీనియర్ అధ్యాపకులు ఆర్ సత్యనారాయణ, ఏ సరిత, ఎం రవి, డివిఎం విద్యా సంస్థల సూపరింటెండెంట్ శ్రీధర్ ఆచారి, కార్యాలయ సిబ్బంది విజయలక్ష్మి, పి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.